అందరికీ నమస్తే. ఈరోజు నేను వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అండ్ బెస్ట్ సేవింగ్ ప్లాన్ చెప్దామని మీ ముందుకైతే వచ్చేసాను. సో ఆ ప్లాన్ పేరేంటి అని అంటే ఫార్చ్యూన్ గ్యారంటీ అనమాట. ఇట్స్ ఒక మంచి సేవింగ్ ప్లాన్ అండి. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. మినిమం ఎలిజిబుల్ ఉంటే చాలు. 10th స్టాండర్డ్ అయినా మినిమం ఉండాలండి దీనికోసము. సో మనకి ఈ పాలసీలో స్టార్టింగ్ మినిమం అమౌంటే ఎంత ఉంటుందనంటే ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంతకు మించి మనం ఎంతైనా కట్టుకోవచ్చు. ₹1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 ఎంతైనా కట్టుకోవచ్చండి. అది మీ ఇష్టము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. సో మనం ఈ పేమెంట్ అనేది ఎన్నేళ్ళు చేస్తాము అనంటే 12 ఏళ్ళు చేస్తామండి. మొదటి సంవత్సరం 1,00,000, 2 సంవత్సరం 1,00,000 అట్లా 12 సంవత్సరాలు మనము పేమెంట్ చేస్తున్నామని అనుకోండి. 13, 14వ సంవత్సరము ఇట్స్ అ వెయిటింగ్ పీరియడ్ అనమాట. మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 15th ఇయర్ మనకు ఏ కస్టమర్ అయితే ఈ పాలసీని తీసుకుంటాడో, ఏ పాలసీ హోల్డర్ అయితే అయ్యి ఉంటారో వాళ్ళకి 15th ఇయర్ 20,23,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. మనము కట్టేది 12 లక్షలు, మనకు 15వ సంవత్సరం వచ్చేది 20,23,000 రూపాయలు అనేది మనము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ లైవ్లో ఉంటే ఈ అమౌంట్ని తీసుకుంటారన్నమాట. ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగింది, లైక్ నార్మల్ రిస్క్ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంటల్ రిస్క్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ రిస్క్ అవ్వచ్చు. ఏ రిస్క్ జరిగినా కూడా డే 1 నుంచి మనకు కవరేజ్ అనేది ఉంటుందండి. అప్ టు 15 ఇయర్స్ వరకు. అంటే డెత్ బెనిఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు మెచ్యూరిటీ వాల్యూ అనమాట. డే 1 నుంచే మనకు పాలసీ ఇష్యూ అయిన రోజు నుంచే ఏదైనా కస్టమర్కి జరిగింది అని అంటే మాత్రము కంపెనీ విల్ పే యూ 20,23,000 అన్నమాట. సో ఈ కవరేజ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 15 ఇయర్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఈ స్లైడ్లో చూడండి, పే ఫర్ 12 ఇయర్స్ అండ్ మెచ్యూరిటీ వాల్యూ 2 ఇచ్చారు. మనం ఇప్పుడు 1,00,000 కడితే 20,23,000 ఇస్తారు. 2,00,000 కడితే 40,46,000 ఇస్తారు. 2.5 లక్ష కడితే 50,58,000 ఇస్తారనమాట. సో ఇలా కంటిన్యూయేషన్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్లాన్ విన్నారు కదండి, ఎంత బాగుందో. మరి మీకు ఎవరికైనా ఈ పాలసీ తీసుకోవాలని ఇంట్రెస్టబుల్గా ఉంటే నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పాలసీని చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి, నేను మీకు రివర్ట్ ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇట్ విల్ బీ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్.